హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనము వినాయకుని ఆలయం వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దానికి సంబంధించి చాలా చరిత్ర కూడా ఉండడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. స్వరమాధురి ఛానల్ ఫస్ట్ టైమ్ చెక్అవుట్ చేస్తుందంటే టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ప్లీజ్ స్వరమాధురి 8 మాధురి స్వర్ 8 అని ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫర్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ మచ్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అహెడ్. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా అని చెప్పాను కదా! ఇది తిరుచిలో ఉండడం జరిగింది. దీన్ని అరుల్మిగు ఉచ్చి పిళ్ళయార్ టెంపుల్ అని అంటారు. ఇది గణేశునికి అంకితం చేసిన ఆలయం. ఇది ఒక హిల్ మీద ఉండడం జరిగింది. ఇక్కడే 3 ఆలయాలనేది ఉన్నాయన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలా చేరుకోవాలి మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లైట్ ద్వారా చేరుకోవాలంటే తిరుచి ఎయిర్‌పోర్ట్‌లో మీరు చేరుకోవచ్చు. 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే తిరుచి రైల్వే స్టేషన్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రోడ్ ద్వారా అంటే మీరు తిరుచికి ఎలాగైనా మీరు వెళ్లి ట్రావెల్ చేసి రీచ్ అవ్వచ్చు. తమిళనాడు ట్రాన్స్‌పోర్టేషన్ గాని లేదా నార్మల్ క్యాబ్స్ ఆర్ మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేసుకొని ఈజీగా చేరుకోవచ్చు. సో, ఇక్కడ చేరుకున్న తర్వాత దీనికి ఇది హిల్ రాక్ అనేది ఉంది. రాక్ ఫోర్ట్ అంటారనమాట దీన్ని. రాక్ ఫోర్ట్ లా ఉన్నదాన్ని మలై కోయట్టాయ్ అని మనకి తమిళ్‌లో అనడం జరుగుతుంది. సో, ఇక్కడ టోటల్‌గా 3 ఆలయాలనేవి ఉన్నాయి. మనకి 3 ఆలయాలు ఏంటి? ఎక్కడ ఉన్నాయి? ఏంటి? ఏ దేవునికి సంబంధించి? అలాగే టెంపుల్ టైమింగ్స్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దానికన్నా ముందు దీనికి సంబంధించి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇది చాలా పురాతన ఆలయం అనేది దీని గురించి. సో, దీనికి సంబంధించిన చరిత్ర కూడా మనం తెలుసుకుందాము. ఎలాగా ఇక్కడ ఈ వినాయకుని ఆలయం అనేది నిర్మించబడింది అనేది మనం తెలుసుకుందాం. సో, లంకను పరిపాలిస్తున్నప్పుడు అసర రాజు అయిన రావణుడి తమ్ముడు విభీషణుడు. సో, రామాయణంలో రామునిచే రామాయణంలో మనం చూసుకున్నట్లయితే రాముని భార్యని మనకి అపహరించడం జరుగుతుంది. సో, అప్పుడు సుగ్రీవుడు సహాయంతో రక్షించగా హనుమంతుడు అతన్ని ఓడించడం జరుగుతుంది. ఈ యుద్ధంలో రావణుడు నైతిక మరియు సత్యనిష్ఠుడైన సోదరుడు విభీషణుడు తన సోదరుడిపై రాముడి యుద్ధంలో రాముడికి సాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కదా! సాయం చేస్తారు. చివరికి రాముడు యుద్ధంలో గెలిచి ప్రేమకు చిహ్నంగా విభీషణుడికి విష్ణు రూపమైన రంగనాథుని విగ్రహం అనేది ఇవ్వడం జరుగుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత విభీషణుడు రాముడికి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రాథమికంగా అసురుడు అందుకే దేవతలు అసురుడు తన రాజ్యానికి భగవంతుడు అత్యున్నత రూపాన్ని తీసుకుంటాడనే ఈ ఆలోచన ఆపాలని కోరుకుంటూ ఉంటాడనమాట. సో, ఈ కోరిక వల్ల వారు అడ్డంకులను తొలగించేవారు మరియు విద్యకు దేవుడైన వినాయకుడి సహాయం తీసుకోవాలని కోరుకుంటారు. అతను ఈ విధంగా ఆలోచిస్తాడు. విభీషణుడు తన రాజ్యానికి వీపు మీద కూర్చుని తిరుచి నుండి వెళ్ళి కావేరి నదిలో స్నానం చేసి తన దైనందిన కర్మలు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకసారి భూమిలో ఉంచబడిన దేవతలను ఎప్పటికీ తొలగించలేము మరియు ఆ ప్రదేశంలో ఉండాల్సి రావడంతో అతన్ని కలవరపడుతూ ఉంటుందన్నమాట ఈ విషయాన్ని. పరిష్కారంగా విభీషణుడు స్నానం చేస్తున్నప్పుడు దేవతను పట్టుకోవడానికి ఎవరైనా వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అతడు గోపాల బాలుడి వేషంలో వినాయకుడిని కనుగొంటాడు. పథకం ప్రకారం విభీషణుడు పూర్తిగా నీటిలో ఉన్నప్పుడు వినాయకుడు దేవతని తీసుకొని కావేరి ఒడ్డునే ఇసుకలో గట్టిగా ఉంచేస్తాడనమాట. అది చూసిన విభీషణుడు కోపంలో బాలుడిని శిక్షించాలని బాలుని పరిగెట్టుకుంటూ వచ్చి కావేరి ఒడ్డున ఉన్న తనకి బండపైకి ఎక్కుతాడనమాట వినాయకుడు. నేటికి ఆ విగ్రహం పైకి అప్పుడు చూసి విభీషణుడికి చాలా కోపం వచ్చి బాలుడిని అతని నుదుటిపై కొట్టడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే వినాయకుని విగ్రహంలో తలపైన గాయం అయినట్టు చిన్న లొట్టలాగా కనిపిస్తుంది, గొయ్యిలాగా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇది ఎలా జరిగిందని మన హిస్టరీ కూడా తెలుసుకున్నాం కాబట్టి ఆ చిన్న పిల్లవాడు తనను తాను వినాయకుడిగా చెప్తారనమాట. అప్పుడు విభీషణుడు వెంటనే క్షమాపణలు చెప్పి మరియు ప్రభువుని అతని ఆశీస్సులు ఇవ్వమని కోరుకుని విగ్రహం శ్రీరంగంలోనే ఉండాలని నిర్ణయించిందని వెల్లడిస్తారు. మరియు అతన్ని లంకకు పంపేయడం జరుగుతుంది. అదే రామాయణ కాలంలో గోకర్ణలో రావణుని ఏ విధంగా మనకి అక్కడ శిల అయిపోయి అక్కడే మనకి ఆత్మలింగం ప్రతిష్ఠించడం జరుగుతుంది కదా! వినాయకుడు కూడా సేమ్ అక్కడ ఎలా చేశారో ఇక్కడ కూడా అలాగే చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ కథ కూడా అక్కడికి దగ్గరగానే మనకి సేమ్‌గా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకి అక్కడ రంగనాథన్ విగ్రహం ఉంచబడిన ప్రదేశం తరువాత నిరుపయోగంగా ఉండడం వల్ల దట్టమైన అడవుల్లోకి కప్పబడి అది చాలా కాలం తరువాత చోళరాజు చిలకను వెంబడిస్తుంది అనుకుని ఆ దేవత కనిపించినప్పుడు అది కనుగొనబడింది. ఆ తర్వాత శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రపంచంలో అతిపెద్ద ఆలయంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగిందనమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సంబంధించిన చరిత్ర ఏంటి, ఇక్కడ ఆయన తపస్సు చేస్తుంటే ఏ విధంగా మనకి రంగనాథ స్వామి ఆలయం ఏర్పడింది, అలాగే ఇక్కడ వినాయకుని ఆలయం కూడా ఏ విధంగా ఏర్పడింది అని మనం కంప్లీట్ డీటెయిల్స్ హిస్టరీలో చూసాం కదండి. సో, ఇక్కడికి సంబంధించి 3 టెంపుల్స్ ఉన్నాయన్నాను. ఆ 3 టెంపుల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ టెంపుల్ టైమింగ్స్ కూడా చెప్పేస్తాను. మీరు అక్కడికి వెళ్తే వెళ్ళొచ్చు. ఇది కొంచెం ఎల్డర్లీ పీపుల్ అండ్ మెట్లెక్కాలి. చాలా కొంచెం ఎఫర్ట్ పెట్టి మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో, దీన్ని చూసుకొని మీరు జాగ్రత్తగా
దానికి ప్రకారం మీకు సపోర్ట్ ఉంటే దాని ప్రకారం మీరు ఎల్డోస్‌ని తీసుకెళ్ళండి. ఇక్కడ 3 దేవతా ఆలయ గ్రహాలున్నాయి. ఒకటి మణికా వినాయక టెంపుల్. మణికా వినాయక టెంపుల్ అనేది ఫుట్ హిల్‌లో అంటే మనకి ఆ హిల్ ఏదైతే ఉందో అందులో కింద భాగంలోనే ఉండడం జరిగింది. ఇది గణేషుని ఆలయం. ఇది ఆలయ సమయం చూసుకున్నట్లయితే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 4-9 వరకు మనకి మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఉచ్చి పిళ్ళయార టెంపుల్. ఉచ్చి పిళ్ళయార టెంపుల్ అనేది మళ్ళీ టాప్ ఆఫ్ ద హిల్. పైన ఆలయం అనేది హిల్ పైన ఉండడం జరుగుతుంది. ఇది కూడా గణేషుని ఆలయమే. ఇది 6 ఉదయం నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ చేసే ఉంటుంది ఈ ఆలయం. ఆ తర్వాత తయుమణ స్వామి లార్డ్ శివ ఆలయం అనేది ఉంది అన్నమాట. తయుమణ స్వామి అంటే శివుని ఆలయం. ఇది మనకి బేస్ ఆఫ్ ద ఫుట్ హిల్‌లో అంటే మనకి బేస్ ఎక్కడైతే ఉందో అక్కడే మనకి ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఇది మనకి ఉచ్చి పిళ్ళయారు ఎప్పుడైతే టాప్ ఆఫ్ ద హిల్‌లో మనకి గణేష్ టెంపుల్ చేరుకోవాలనుకుంటే ఈ మార్గం ద్వారా వెళ్ళొచ్చు. అక్కడ మీకు శివుని ఆలయం కూడా దర్శనమిస్తుంది. ఇది ఉదయం 6-12 వరకు అలాగే సాయంత్రం 4-8 వరకు ఉంటుంది. కొన్ని టైమింగ్స్‌లో అన్ని ఆలయాలున్నాయి. కొన్ని టైమింగ్స్‌లో కొన్ని మూసేయడం జరుగుతుంది. సో, దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి బేస్ హిల్‌లో శివుని ఆలయం, అలాగే ఫుట్ హిల్‌లో గణేషుని ఆలయం, అలాగే పైకెళ్ళి ఇంకో గణేషుని ఆలయం చూడొచ్చు. చూసారు కదండీ! ఇక్కడ కంప్లీట్‌గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే అక్కడ వినాయకుని ఆలయంలో విగ్రహానికి సంబంధించిన చరిత్ర ఏంటి కూడా మనం కంప్లీట్‌గా తెలుసుకున్నాం కదా! మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకే ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారనేది మీరు డెఫినెట్‌గా కమెంట్ చేయండి. అలాగే మనకి రథయాత్ర అనేది రాబోతుంది కాబట్టి రథయాత్ర గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను త్వరగానే అప్లోడ్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ప్లాన్ చేసుకోవాలంటే వెళ్ళండి. సో, ఇంతవరకు మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.